ఇండియన్ సొసైటీ ఆఫ్ అసిస్టెంట్ రీప్రొడక్షన్ పేరుతో ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్లు కర్నూలు నగరంలో రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేశారు. కర్నూలులోని మోటల్ మౌర్యాయిన్లో ఈ సదస్సు 2 రోజుల పాటు కొనసాగుతుంది. సంతానలేమికి అత్యాధునిక పద్ధతులు అందుబాటులో వచ్చాయని, వీటి గురించి సదస్సులో చర్చించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి పాల్గొని వివాహం అయిన ప్రతి మహిళ తల్లి కావాలని కోరుకుంటుందని, సంతానం లేని పేదవారికి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకుని రావాలని వైద్యులను కోరారు. ISRA జాతీయ కార్యదర్శి డాక్టర్ ఆశా బక్షి పాల్గొని సంతానలేమి చికిత్సలో నూతన విధానాలను చర్చించారు. మన కర్నూలులో కూడా అంటే మనం ఏమన్నా వీటి కోసం హైదరాబాద్, బెంగళూరు, మైసూరు ఇట్లా పెద్ద పెద్ద సిటీలకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మన కర్నూలులోనే ఈ అవకాశం కల్పించడం చాలా గర్వించదగ్గ విషయం. మొదటి నుంచి కూడా కర్నూలు అంటేనే డాక్టర్స్కి చాలా ప్రసిద్ధి. మన మెడికల్ కాలేజ్లో కూడా ఎక్కడ చదివిన ఎక్కడ డాక్టర్స్ చేసినా కానీ మేము కర్నూలు మెడికల్ కాలేజీలో చదివామని చెప్తా ఉంటారు. అంత పేరెన్నిక అనేది మన కర్నూలు మెడికల్ కాలేజీ. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా, ఇక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ నిష్ణాతులు, పెద్ద పెద్ద డాక్టర్స్, మేము ఏం తెలియని వాళ్ళము. అయినప్పటికీ నా చిన్న కోరిక ఒకటి, మనకి ఈ ఇన్ఫర్టిలిటీ చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో ఉన్న పని. చాలామంది పేదవాళ్ళు చేయించుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి మేము డాక్టర్స్ అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, అందరికీ అందుబాటులో ఉండేటట్లు మీరు అవకాశం కల్పించాల్సిందిగా నేను వాళ్ళందరినీ కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కారం. ఈరోజు మేము 4th ఏపీ స్టేట్ ISAR కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము కర్నూలులో. ఇది 2018లో ఈ బాడీ ఫామ్ చేశాము. అప్పటి నుంచి విజయవాడ, వైజాగ్ అండ్ తిరుపతిలో జరిగేది. ఇది 4th జరుగుతూ ఉంది. ఇక్కడ చేసే కాన్ఫరెన్స్కి వచ్చేసేసి డాక్టర్ విష్ణుప్రియ గారు, డాక్టర్ విజయలక్ష్మి గారు వచ్చి ఆర్గనైజింగ్ చైర్పర్సన్స్ అండ్ సెక్రటరీగా ఉన్నారు కర్నూలు లోకల్ నుంచి. నా పేరు డాక్టర్ పద్మలత యారాసి. నేను వచ్చి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ అండి, ISAR ప్రెసిడెంట్, ఏపీ ISAR ప్రెసిడెంట్ని. డాక్టర్ ప్రమోద వచ్చి ఏపీ ISAR సెక్రటరీ అండి. ఇవాళ వర్క్షాప్ జరిగింది సాయంకాలము. రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అన్ని సెషన్స్ ఉన్నాయి. దీంట్లో అప్డేటెడ్ నాలెడ్జీ అంటే అప్డేటెడ్ టెక్నాలజీ ఏమైతే ఉందో, సంతానలేమి కోసం చికిత్సలు కానివ్వండి, ప్రొసీజర్స్ కానివ్వండి, అవన్నీ రేపు ఇక్కడ డిస్కస్ చేస్తారు. ఆల్ ఓవర్ సౌత్ ఇండియా నుంచి ప్లస్ డాక్టర్ ఆశా బక్షి గారు ఇండోర్ నుంచి కూడా వచ్చారు. వీటన్నిటి గురించి ఇక్కడ డిస్కస్ చేసేదానికి 548 డెలిగేట్స్ రిజిస్టర్ చేసుకున్నారు ఆల్రెడీ కాన్ఫరెన్స్ కోసం అని చెప్పేసి. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టైం కర్నూలులో కాన్ఫరెన్స్ జరుగుతుంది.